హాయ్ ఆస్పిరెంట్స్, నా పేరు సాయి భరత్. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మనం ఎకనామిక్స్ అదేవిధంగా ఎకానమీ అనే టాపిక్స్ని చెప్పుకోబోతున్నాము. సో ఎకనామిక్స్ ఎకనామిక్స్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్స్ అయిన ఓకియో అండ్ నోమోస్ అనే గ్రీక్ వర్డ్స్ నుంచి డిరైవ్ అయిందన్నమాట. ఓకియో అండ్ నోమోస్. ఓకియో అంటే మీనింగ్ ఏంటి అంటే హౌస్ హోల్డ్. ఓకియో అంటే మీనింగ్ ఏంటి? హౌస్ హోల్డ్. నోమోస్ అంటే మీనింగ్ ఏంటి? మేనేజ్. అంటే ఏన్షియంట్ టైంలో ఎకనామిక్స్ని ఏ విధంగా చెప్పేవాళ్ళు అంటే టు మేనేజ్ ద హౌస్ హోల్డ్స్. అంటే ఒక హౌస్ హోల్డ్ని, ఒక ఇంటిని ఎలా మేనేజ్ చేస్తారో అదే ఎకనామిక్స్. ఎలా మేనేజ్ చేయడం అంటే ఇక్కడ ఫినాన్షియల్గా ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పి, ఓకేనా? ఫినాన్షియల్గా ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనేదే ఎకనామిక్స్ అన్నమాట, ఓకేనా? సో ఎకనామిక్స్ అనేది గ్రీక్ వర్డ్స్ అయిన ఓకియో అండ్ నోమోస్ నుంచి డిరైవ్ అయింది. ఓకియో అంటే మీనింగ్ ఏంటి? హౌస్ హోల్డ్. నోమోస్ అంటే మీనింగ్ ఏంటి? మేనేజ్, ఓకేనా? సో ఎకనామిక్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే టు మేనేజ్ ద హౌస్ హోల్డ్. అంటే ఏన్షియంట్ టైంలో ఆ మీనింగ్ ఉండేది. బట్ రాను రాను ఎకనామిక్స్ కి ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగింది అనమాట. అంటే ఎకనామిక్స్ యొక్క పరిధి అనేది పెరిగింది, ఓకేనా? సో ఈ పరిధి పెరగడం వల్ల మనం ఇప్పటి వరకు ఒక హౌస్ హోల్డ్ కి చూసుకునే వాళ్ళం. అది రాను రాను ఏమైంది? ఒక స్టేట్ కి, ఒక కంట్రీకే అయిపోయింది అనమాట. దాని పరిధిని పెంచుకుంటూ వెళ్తూ ఉంది, ఓకేనా? సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు అంటే, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు? ఆడమ్ స్మిత్, ఓకేనా? సో ఈయన ఏం చేశాడు అంటే అప్పటి వరకు ఎకనామిక్స్ అనేది పొలిటికల్ సైన్స్ లో ఒక పార్ట్ అనమాట. ఆడమ్ స్మిత్ ఏం చేశాడు అంటే ఎకనామిక్స్ ని పొలిటికల్ సైన్స్ నుంచి సపరేట్ చేశాడు, ఓకేనా? ఈయన నాట్ ఓన్లీ ఎకనామిస్ట్ బట్ ఆల్సో ఏ ఫిలాసఫర్, ఓకేనా? సో ఆ టైంలోనే స్కాట్లాండ్ కి చెందిన ఇతను ఆడమ్ స్మిత్ అనే అతను ఆ టైంలోనే ఒక ఫిలాసఫిస్ట్, అదే విధంగా ఒక మంచి ఎకనామిస్ట్ అనమాట. సో ఈయన ఫేమస్ రైటింగ్ ఏంటి అంటే an inquiry into the cause of wealth of nations. సో ఇది ఈయన ఫేమస్ రైటింగ్ అన్నమాట, ఓకేనా? సో ఈయన ఏం చేశాడు? పొలిటికల్ సైన్స్ నుంచి ఎకనామిక్స్ ని సపరేట్ చేశారు. అందుకని ఇతను ఏమంటున్నాం మనము? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటున్నాం అన్నమాట, ఓకేనా? తర్వాత ఎకనామిక్స్ ని 1933లో రాగ్నర్ ఫ్రిష్ అనే అతను, ఎకనామిక్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశాడు. ఏవేంటి అంటే అది మైక్రో ఎకనామిక్స్, అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్. ఎవరు డివైడ్ చేశారు ఎకనామిక్స్ ని 2 టైప్స్ గా? రాగ్నర్ ఫ్రిష్ ఇన్ ద ఇయర్ 1933, ఓకేనా? సో 1933లో రాగ్నర్ ఫ్రిష్ అనే ఎకనామిస్ట్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ గా ఎకనామిక్స్ ని డివైడ్ చేశాడు అనమాట. ఈయన ఏ దేశస్తుడు అంటే నార్వే, ఓకేనా? సో నార్వే ఎకనామిస్ట్ రాగ్నర్ ఫ్రిష్ ఏం చేశాడు? ఎకనామిక్స్ ని మైక్రో ఎకనామిక్స్ గాను మ్యాక్రో ఎకనామిక్స్ గాను డివైడ్ చేశాడు, ఓకేనా? సో మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, అదే విధంగా మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? మైక్రో అంటే మీనింగ్ పెట్టి స్మాల్, అంటే చిన్నది, సూక్ష్మం, ఓకేనా? మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? మైక్రో అంటే మీనింగ్ ఏంటి? స్మాల్, ఓకేనా? అంటే ఒక ఎకనామిక్స్ అంటే ఒక అర్థశాస్త్ర పరిధి అనేది తక్కువగా ఉంటే, ఒక ఇండివిజువల్ కి సంబంధించి ఉంటే, లేదనుకుంటే ఒక పర్టిక్యులర్ మార్కెట్ కి సంబంధించింది అయితే అది మైక్రో ఎకనామిక్స్ కిందకు వస్తుంది. అట్లా కాకుండా సొసైటీ యాజ్ ఏ హోల్ అయితే అది మ్యాక్రో ఎకనామిక్స్ కిందకు వస్తుంది అనమాట. సపోజ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో కన్జ్యూమర్ బిహేవియర్, ఓకేనా? అంటే కన్జ్యూమర్ ఈజ్ అ ఇండివిజువల్. సో ఒక ఇండివిజువల్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది మైక్రో ఎకనామిక్స్ టాపిక్. అదే విధంగా ప్రోడక్ట్ ప్రైజింగ్.
సో ప్రోడక్ట్ ఒక కమోడిటీకి ఎటువంటి ప్రైసింగ్ అనేది ఫిక్స్ చేస్తారు, ఇది కూడా మైక్రో ఎకనామిక్స్ టాపిక్ అనమాట. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్కి వచ్చేటప్పుడు కంటే నేషనల్ ఇన్కమ్, ఓకేనా, అదేవిధంగా జనరల్ ప్రైజింగ్, అదేవిధంగా కరెన్సీ లెవెల్స్, ఓకేనా, ఇవన్నీ కూడా మైక్రో ఎకనామిక్ టాపిక్స్ అన్నమాట. అంటే సొసైటీ అట్ ఏ హోల్ అయితే మ్యాక్రో ఎకనామిక్స్, అట్లా కాకుండా పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ అయితే మైక్రో ఎకనామిక్స్. సో సొసైటీ అట్ ఏ హోల్ అయితే మైక్రో ఎకనామిక్స్, అలా కాకుండా పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ గురించి డిస్కస్ చేసేది మైక్రో ఎకనామిక్స్ అనమాట. సో ఎకనామిక్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసింది ఎవరు? రాగ్నర్ ఫ్రిస్ట్. ఏ ఇయర్ లో? 1933లో. ఏ విధంగా డివైడ్ చేశాడు? మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ దేని గురించి చెప్తుంది? స్మాల్ థింగ్స్ గురించి చెప్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? కన్జ్యూమర్ బిహేవియర్, ప్రొడక్ట్ ప్రైసింగ్. అదేవిధంగా మైక్రో ఎకనామిక్స్ దేని గురించి చెప్తుంది? సొసైటీ అట్ ఏ హోల్, మొత్తం సమాజం గురించి చెప్తుంది అనమాట. అంటే ఒక సమాజంలో ఎటువంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ లొకేట్ అయి ఉన్నాయో వాటి గురించి చెప్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? జనరల్ ప్రైజింగ్, కరెన్సీ లెవెల్స్, నేషనల్ ఇన్కమ్, సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ. సో ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా? సో ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఫర్ ఏ కమ్యూనిటీ ఆర్ బిజినెస్ ఆర్ ఫ్యామిలీ. ఓకేనా? సో ఇంకొకసారి చూడండి. ఎకానమీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మ్యాటర్స్. అంటే ఒక ఫినాన్షియల్ మ్యాటర్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు? అది కమ్యూనిటీ అయినా అవ్వచ్చు, బిజినెస్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఇంకా దాని లిమిట్ పెంచుకుంటూ పోతే ఒక స్టేట్ అయినా అవ్వచ్చు, లేదనుకుంటే కంట్రీ అన్నా అవ్వచ్చు. ఇది జనరలైజ్డ్ డెఫినేషన్ అన్నమాట. ఓకేనా? ఇది జనరలైజ్డ్ డెఫినేషన్. అండ్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అంటే ఏంటో చూడండి. ఇండియాలో ఎటువంటి ఎకానమీ ఉంది? ఎకానమీ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఫినాన్షియల్ మ్యాటర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మ్యాటర్స్. సో ఎకానమీ అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఫినాన్షియల్ మ్యాటర్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు. ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి? ఇండియాలో ఫినాన్షియల్ మ్యాటర్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు, అదేవిధంగా ఇండియాలో ఎటువంటి టాక్సేషన్ సిస్టమ్ ఉంది, అదేవిధంగా ఇండియాలో ఎటువంటి మానిటరీ పాలసీ ఉంది, లేదనుకుంటే ఇండియాలో ఎవరు మానిటరీ పాలసీని తీసుకొని వస్తారు? ఎవరు తీసుకొని వస్తారంటే మానిటరీ పాలసీని ఆర్బీఐ తీసుకొని వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, అదేవిధంగా ఇండియా అనేది ఎటువంటి టైప్ ఆఫ్ ఎకానమీ, ఇండియాలో నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, నేషనల్ ఇన్కమ్ కాంపోనెంట్స్ ఏంటి, నేషనల్ ఇన్కమ్ మెజర్స్ ఏంటి. ఓకేనా? సో ఇటువంటివన్నీ కూడా చెప్తుంది అనమాట. సో ఇండియన్ ఎకానమీ. సపోజ్ ఇప్పుడు చూడండి ఏపీ ఎకానమీ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఆర్ ఎకనామిక్ మ్యాటర్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టిఎన్ ఎకానమీ, తమిళనాడులో ఎటువంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ లొకేట్ అయి ఉన్నాయి. అదేవిధంగా టీజీ తెలంగాణలో. ఓకేనా? సో మన ఇండియన్ ఎకానమీ అంటే మన కంట్రీలో, మన ఇండియాలో ఎటువంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయి అని చెప్పేది ఇండియన్ ఎకానమీ అన్నమాట. ఓకేనా? సో ఇండియన్ ఎకానమీ అంటే ఏం చెప్పుకున్నాము? ఇండియాలో ఉండే ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి. సో ఇండియాని మనం ఇండియన్ టైం ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసుకుందాం. ఏంటి? బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎలా ఉంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చేసినాక ఎలా ఉంది. ఓకేనా? సో బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చేసాక ఎలా ఉంది అనేది మనకి మెయిన్ టాపిక్. ఓకేనా? బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండేది అంటే ఇండియాలో ఉండే కంప్లీట్ రిసోర్సెస్ ని, వీటినన్నిటిని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళు. మనకి పెద్ద పవర్ ఉండేది కాదు, అంటే ఇండియన్స్ కి పెద్ద పవర్ ఉండేది కాదు.
సో బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎలా ఉండేది, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ బిఫోర్ ద బ్రిటిష్ పీరియడ్. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే ఇక్కడ యూరోపియన్స్ రాకముందు ఇండియన్ ఎకానమీ అనేది ఎలా ఉండేది, సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సమృద్ధి ఉండేది అనమాట మనకి. ఓకేనా, అంటే మనకి కావాల్సినంత ఫుడ్ ఉండేది, ఓకేనా, కావాల్సినంత వాటర్ ఉండేది, కావాల్సినంత న్యాచురల్ రిసోర్సెస్ ఉండేవి అనమాట. అదేవిధంగా సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఓకేనా, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా బాగా ఉండేవి మనకి. ఓకేనా, అప్పట్లో ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్. ఓకేనా, ఎటువంటి స్పెషలైజేషన్ లేదు వాళ్ళకి ఏదో కొంచెం చేతి వృత్తులు వచ్చి ఉంటాయి, ఆ చేతి వృత్తుల్ని, ఓకేనా, వాళ్ళ కుల వృత్తులు అంటాం కదా, ఆ కుల వృత్తుల్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా హైలీ ఇమ్మొబైల్ లేబర్. ఓకేనా, లేబర్ కి మొబిలిటీ ఉండేది కాదు. ఓకేనా, అంటే ఎక్కడ ఉండే లేబర్స్ అక్కడే ఉండి అక్కడే వర్క్ చేసుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ డామినెన్స్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఓకేనా, అంటే ఆచార వ్యవహారాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకేనా, సో వీటిని బేస్ చేసుకొని ఉండేది అనమాట. అంటే మన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి రాకముందు మన ఎకానమీ ఎలా ఉండేది, అప్పట్లో అంతా కింగ్స్ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు, రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా, సో వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే అగ్రికల్చర్. ఓకేనా, అదే విధంగా న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువగా ఉండేవి. న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఇండియాకి ఎక్కువగా ఉండేవన్నమాట. ఓకేనా, అదే విధంగా ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ ఎటువంటి స్పెషలైజేషన్ ఉండేది కాదు, వాళ్ళకి ఎక్కువగా కూడా కుల వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు. ఓకేనా, కుల వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు. అదేవిధంగా ఇమ్మొబైల్ లేబర్. ఓకేనా, లేబర్ మొబిలిటీ అనేది చాలా తక్కువగా ఉండేది, అంటే ఎక్కడ ఉండే లేబర్ అక్కడే ఉండి వర్క్ చేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా డామినెన్స్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, వాళ్ళ ఎక్కువగా ఆచార వ్యవహారాల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. ఓకేనా.